ఎవరో? ఏమీ కర్నూలా? నేను మాయలోరి మదన్. నా పేరు గుర్తుండొచ్చులే. అయితే ఏం చెయ్యాలా? అదే అబ్బా వెంకట్రావు. మీరిద్దరు కలిసి పనిచేసిండ్లా. తర్వాత వాడు నాతోటుండాడు జైల్లో. మీరిద్దరు కలిసి ప్లాన్ చేసి ఉండారు కదా. వాడేమో జైల్లో చచ్చిపాయే. ఇప్పుడు నేనుండ్లా, నాతో చేయగలుపు. ప్లాన్ ఏంది? అట్టాంటిదేం లే. తలతిక్క మాటలు మాట్లాడాకు. నీ అట్లాంటి దొంగనాయాలతో మాట్లాడాల్సిన పని లేదు గాని నోరు మూసుకు పోవాయా. వర నీ బండబడ. వెనకటికెవడో లక్కొచ్చి మీద పడితే కుక్క అనుకుని తరిమి కొట్టుండాడంట. ఓరి వెంకటేశ్వరరావు, 5-6 రోజుల్లో నువ్వు రిటైర్ అవుతుండావు. జీతం రాదు. ఏమి మొండి మొలతో రోడ్ల మీద తిరుగుతావా ఏమి? నా పనితనం మీద గాని డౌట్ ఉండదా ఏమి నీకు? 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తా, ఒప్పుకుంటావులే. మాయా మాస్టర్. వీడు ఎవరినైనా సరే అవతల వాడి ఎమోషన్స్ తో ఆడుకుంటాడు. మీ వాడెవడో పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నాడు. అమ్మా తేరి చెప్పా మాస్టర్, ఆడికి వెళ్ళిపోయేటట్టున్నాడే. వాడికి ఇట్లా తప్పించుకుండో నీ గొంతు కోస్తారా కొడక? లేలే, ఆడికి వెళ్ళిపోడు గాని నువ్వు జల్దీ రా మాస్టర్. వాడిని ఇడిసినావంటే నీ 2వ కన్ను వీకేస్తా కొడక. అబ్బా, ఈడే చిట్టుగాడు. కొట్టేయటంలో కన్నా కట్ చేయటంలో ఎక్స్పర్ట్. మనోడు ఒక్కంటితోనే బాగా చూస్తాడు. వీడెప్పుడూ ఒకటి గొడుగు కింద బతకాల్సిందే. ప్యాంప్లెట్లు పంచటం, చుట్టుపక్కల అబ్జర్వ్ చేయటం, దొరికింది దుబ్బేయటం. దిమాగ్ ఖరాబ్ చేసినాడు. చిట్టిగాడి ప్రాణాలు ఈ చిలకలో ఉంది. చిలకేమో పంజరంలో ఉంది. దొంగ చేతికి దొరత ఎక్కువ. చిన్న దొంగతనాలు చేస్తూ పోయాడు. చివరికి పోలీసులు కంట్లో పడ్డాడు. ఏ పార్ట్నర్షిప్ అయినా ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర ముగిసిపోవాల్సిందే. చిట్టిగాడు షేక్ అయ్యాడు. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. చిట్టిగాడు బాగా పనికొస్తాడనుకున్నాడు. చిట్టిగాడికో తోడు దొరికింది. మాయాకి ఓ పనోడు దొరికాడు. మాస్టర్ కోపంగా ఉన్నారా భయ్? గారు తప్పించుకుంటే మనల్ని ఖతం చేశాడంట. అవునా? బుజ్జిగాడు బాడీకి బుర్రకి అస్సలు సంబంధం లేదు. బాగా నిదానం. కుటుంబంతో గాని ప్రపంచంతో గాని పని లేదు. ఎప్పుడేం చేయాలో అస్సలు తెలియదు. వండిని అయిపోయే వరకు తినటం, తిన్నదరిగే వరకు బస్కీలు తీయటం, అదే పని. పిచ్చి పొర్ర వరకు ఎక్కింది. ఫింగర్ చాస్ట్లు ఎక్కువయ్యాయి. వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి గెంటేశాడు. బుజ్జిగాడి బుర్ర బ్లాక్ అయింది. సర్దార్జీ బండికి బ్రేక్ పడింది. దున్నపోతులా పనిచేసేవాడికి ఎప్పుడు పని దొరుకుతుంది. వాడిని క్లీనర్ గా పెట్టుకుంటే వాడే క్లీన్ అయిపోతాడని సర్దార్జీ వాళ్ళ లారీతో జంప్ అయిపోయాడు. మాయా బుజ్జిగాడి బలానికి ముగ్ధుడయ్యాడు. ఇది కోడి పొలావే. పలావుతో పాటు మందు కూడా పోసి ఇచ్చేస్తా. నాతో పని చేసేస్తా. పని చేస్తే కోడి పొలం పెడతావా? ఏటి చెత్తలో కొడుకులు ఆగిపడుతున్నానేటి? డబ్బు తీసుకెళ్లి మా అయ్య మొహన్ కొట్టాలో కోటిస్తా. మరి అయితే తలకాయ తీసి మీ చేతులెట్టాను. మాయా, పీసీ, చిట్టి ఈ మహానగరంలో 3 మాయగాళ్ళు. నాకు అప్పుడు దాకా తెలియలేదు 4వ వాడిని నేనవుతానని. నువ్వు ఆకాను కూడా మూసేసుకుని తొంగర సిట్టే. ఆడు బయటికి రాని లటక్క నట్టేసుకుంటాను. ఏడ్చేస్తాడు చూద్దురారా ఎక్కువ.
బతుకు. నాకెవడు చెప్పలేదు మంచోళ్ళ బతకమని. బతకడమే కష్టమైనప్పుడు మంచోడేంటి చెడ్డోడేంటి తీనా ఎలాగైనా బతికేయాలంతే. చెడ్డీ లేచినప్పటి నుంచి జాతి గుర్రంలా పరిగెడుతూనే ఉన్నాను. నేను గుర్రాన్ని, కానీ నా బ్యాచ్ మొత్తం పందులు. పందుల మధ్య గుర్రం. ఎదిగాను. అందనంత ఎత్తులో ఉన్న దాన్ని అందుకోవటం అలవాటు చేసుకున్నాను. బిల్డింగ్లు ఎక్కడంలో నేను ఎక్స్పర్ట్. చాలానే చేశా, చాలానే ఎక్కా. ఏదన్నా ఎక్కువ చేస్తే బోర్ దొబ్బింది. దొంగతనాలు చేసి చేసి దోలు తీరిపోయింది, చిరాకేసింది. చివరికి జైల్లో పడ్డాను. అదేంటో తెలియదు కానీ దొంగ పోలీస్ ఆటలో ఎప్పుడు దొంగోడే దొరుకుతాడు. రోజంతా నరకం. పిచ్చి పిచ్చి పిచ్చెక్కుతుంది. ఎలాగన్నా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. రూపాయి ఏదైనా చేస్తుంది, ఎలాంటి వాడినైనా లొంగ తీస్తుంది. ఉన్నదంతా ఇచ్చైనా సరే బతుకు మార్చేసుకోవాలనుకున్నాను. పోలీసోడికి దొంగోడికి ఒకటే తేడా, మేము దోచుకుని వదిలేస్తాం, వాళ్ళు తీసుకున్నా వేసేస్తారు. వీడికొక బంపర్ ఆఫర్. వీడు చచ్చిన బతికిన బయటికొచ్చి మాత్రం బతకలేడు. వీడు ఈ జన్మకి చచ్చిపోయిన ఖైదీయేరా. పేరు మారింది, ఊరు మారింది, డ్రైవర్గా పని దొరికింది. అంతా బానే ఉన్నా ఇక్కడ ఒక బాంబు ఉంది. ఎంపీ టికెట్ కోసం గింజుకుంటున్న బిజినెస్ మ్యాన్. నెలలో 20 రోజులు ఢిల్లీలోనే. థూ, నా బతుకు. నేను ఈడికి డ్రైవరు వీడి అర్థం కావట్లేదు. వాడు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి, లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి. తినం. చెట్టోడుగా ఉంటాం కన్నా మంచోడుగా ఉంటాం చాలా కష్టం. ఇలా కొడుకులు ఎందుకు వచ్చారు? దొబ్బేయాలి ఇక్కడి నుంచి. ఏంటమ్మా వంశీ, బాగున్నావా? నాన్న బాగున్నావా అంటే అంత బలిపెందుకు నాన్న? ఎవరు నువ్వు? నేను వంశీని కాదు. వంశీవి కాదా? ఏనాన్న మర్చిపోయావా? జైల్లో నన్ను చూసావుగా నాన్న. నువ్వెవడో అనుకున్నా నా దగ్గరికి వచ్చావు. ఏయ్, పేరు మార్చుకున్నంత మాత్రాన ఫేసు మారదురా. సరే సరే, నీకేం కావాలో చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తున్నా. నేను ప్లాన్ వేసి అది కనుక వర్కౌట్ అయితే కోట్లు కోట్లు నొక్కొచ్చు. ప్లాన్ ఏంటి? మోసం దగా ఉన్న మనిషిలో మంచితనం ఉండదురా చిన్న. నేను దేని గురించి చెబుతున్నానో నీకు బాగా తెలుసు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డైమండ్ హౌస్, దాంట్లో సీక్రెట్ లాకర్, అందులో కోట్లు కోట్లు దాస్తారు. వాటిని నొక్కేసే ప్లాన్. అర్థం కాలేదా? జైలు, వెంకట్రావు. వెంకట్రావా? ఆడేవాడు గొట్టంగాడు. వెంకట్రావు గొట్టంగాడిపోయాడా? ఏయ్, ఆ డబ్బు నొక్కటానికే కదరా నువ్వు ఇక్కడికి వచ్చింది. నీకైనా మెంట్లా? నేనుతో పెట్టేవేంటి? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవడైతే నాకేంట్రా? మాయా 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 మాస్టర్, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఏంటి చేసేది? డైమండ్ హౌస్ ఎక్కాలి. నేను ఎక్కను. ఏయ్, జైలు నుంచి పారిపోయిన దొంగ నా కొడుకువి నువ్వు బతుకున్నావని ఆ పోలీసోడికి చెప్పాను. నీకేం తిక్క? తిక్క కాదురా, కుక్క చావు చస్తావు. అయినా అంత సెక్యూరిటీలో ఏం దొప్పించుకుంటావు? మైండ్ అయినా దొబ్బిందా? ఏమన్నావు? సెక్యూరిటీయా? సెక్యూరిటీ ఓలో పండనా పీసి సెక్యూరిటీ గుర్తొచ్చేసినదే టీడికి. ప్లానేటి నా బొక్కేటి, అసలు ఆ వెంకట్రాగాడు ఎవడేటి అనేసినాడు. నన్న వంశీ, నాకంటే ముందు ఆ వెంకట్రావు గాడు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు. నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుంటాడు. నువ్వేమో ఊపుకుంటూ వచ్చావు ఏదో పీకేద్దాం అన్నట్టు. ఏయ్ వంశీ, ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గారిని లైన్ లో పెట్టాను. వాడు ఆ బిల్డింగ్ కి సంబంధించిన బ్లూ ప్రింట్, సెక్యూరిటీ ప్లాన్స్ మనకిస్తాడు. వీడు చిట్టి. హాయ్.
సర్క్యూట్స్, సెక్యూరిటీ అలారమ్స్ కట్ చేస్తాడు. దానికి సంబంధించిన గ్యాస్ కటర్స్, గ్యాస్ సిలిండర్స్, తొక్క తోలు మొత్తం అంతా ఈ బండోడు ఎత్తుకొస్తాడు. రే బండనా కొడక బాటిల్ ఇసిరేసావేంట్రా? చెత్త కుప్పలు కొన్నావా? ఏటి బండ నా కొడుకు అనేసినావా? జబ్బాలు చూసినావా? సందులో వేసి నొక్కినాను అనుకో, 2 కాళ్ళు గాల్లో లేపి గిలకలు కొట్టేసుకుంటావు మరి. ముయ్యే చూడు బాస్, నీకు నీ గ్యాంగ్ కి చాలా టాలెంట్ ఉంది. ఆ ప్లాన్ అదో మీరే. పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కడంలో నువ్వు ఎక్స్పర్టివ్ కదా, నువ్వెక్కాలి, మమ్మల్ని ఎక్కించాలి. అంతేకాదు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత పెట్టుబడి కావాలి. అది కూడా నువ్వే పెట్టు, మళ్ళీ ఇచ్చేస్తాం. అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చాను తెలుసా? మొత్తం లాగేశాడు. సర్వం ఏం మిగల్లా ఇక్కడ, అరిటాకులు కట్ట తప్ప. ఓరినా బండ పీసి, ఇది మామూలు దెయ్యం కాదు. తిరగమో తెట్టేసి సందు చూపించి ఈడికి. చెప్తున్నా, చెయ్యి పడిందా బండనాయలా. ఇలాగా. అక్కడ ఒకటి ఉంది, వెళ్ళి దాన్ని పట్టుకో బండనాయలా. రే చిట్టి, ఓరి నువ్వు పైకెత్తిరా. రే నువ్వు కాలేదు వదిలిపే సాలే. కాళ్ళలో నొక్కిస్తున్నాడు. రే చిన్న, ఒక దొంగ నా కొడుకుని ఇంకో దొంగ నా కొడుకే గుర్తుపడతాడు రా. మన పనికి పెట్టుబడి వచ్చేసి నాదో. ఈ తొక్కలో దొంగ బతుకు నా వల్ల కాదు బాస్. మీకు కావాలంటే డబ్బంతా తీసుకోండి, నేను మారిపోయాను. మంచోళ్ళ బతుకుతా అనుకుంటున్నాను. అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయబెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడేంబి? గదంతా బ్లాక్ మనీ రా, ఎవ్వడేంబి కలడు. చూడు బాస్, నాకు ఇష్టం లేని పని నేను చేయలేను. దయచేసి నన్ను వదిలే. స్ట్రైట్ గా చెప్తున్నారా బాయ్, నీతో మాకు పనున్నది, నువ్వు చేసే తీరాలే. 24 గంటలు టైం ఇస్తున్నా, విన్నవా? ఓకే, లేదంటే రంజిత్ కుమార్ ఈడి చేయో చల్. బజార్లో బోరింగ్ పంపులా ఎవడికి ఇస్తే ఆడొచ్చి కొట్టుకొని పోతున్నాడు. ఫు, నా బతుకు. ఏది వద్దనుకుంటే అదే నా దగ్గరికి వస్తుంది. నాకు మంచోళ్ళ బతికే యోగం లేదు. ఎత్తో ఎత్తో రేయ్ ముసలోడా, ఎత్తురా. అబే వస్తాలే. పెద్దోడిని జైలుకి పంపించి వీడు బతికిపోతాను అనుకున్నాడ్రా. అందరూ భయంతో మూసుకుంటే వీడొక్కడేరా ఖాళీగా ఉందని వేలెత్తి చూపించాడ్రా. వాడిని చంపితే నీకెందుకురా? ఏదో తెలియక చెప్పాను. చూస్తే గమ్మున చూసుకోక సాక్ష్యం ఎందుకు చెప్తున్నావురా? తప్పైపోయిందన్నా. నిజం చెప్పకు, మనే విత్డ్రా చేసుకో. చేసుకుంటానన్నా. పోతే తీసుకోపోండి రా. చిన్నయ్య, ఇవాళ నాకు డబ్బులు ఇస్తానన్నావుగా? అన్నాను కానీ ఇవ్వను. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం చిన్నయ్య. ముసలా కొడుకా, నీకెక్కువైందిరా.